వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరొకసారి హబక్కూకు ప్రవచన గ్రంథంలో నుండి దేవుని పట్ల ఒక విశ్వాసి ఉండవలసిన అద్భుతమైన ఆరాధనతో కూడిన భావాన్ని ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను వ్యక్తపరచవచ్చు. నెంబర్ 1, కన్సర్న్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని పట్ల శ్రద్ధ ఉండాలి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, చాలా సందర్భాల్లో మనలో రెవల్యూషన్, ఇంకా చెప్పాలి అంటే ఉజ్జీవం మన జీవితాల్లో రగలాలి అంటే మనము దేవుని పట్ల ఆకలి కలిగి ఉండాలి. దేవుని గురించిన వార్త వినకుండా మనలో ఎలాంటి ఉజ్జీవం రాదు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చరిత్ర తెలుసుకోవటం ప్రాముఖ్యమైనది కాదు. ఆ చరిత్ర తెలుసుకునే ప్రతి సందర్భంలో అది మన జీవితాల్లో కూడా జరిగేటట్లుగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. మెనూ చదవటం వేరు, కానీ భోజనాన్ని రుచి చూడటం వేరు. విశ్వాసము అనేది జ్ఞానంతో కూడినది కాదు. విశ్వాసము అనేది అనుభవించేది. దేవుడిని గురించిన వార్త సంపూర్ణంగా అది మన జీవితాల్లో అనుభవించిన అనుభవాన్ని, ఆ ఎన్కౌంటర్ని మనము ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ పవర్. దేవుని శక్తి పైన నమ్మకము. విని నేను భయపడుచున్నాను. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భయపడటము, దేవుని శక్తిని గురించిన విషయాలు, ఆయనను గురించిన సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరము దేవుని పట్ల భయపడుతూనే నిల్చోవలసిన పరిస్థితులు వస్తాయి. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిసారిగా 12 మంది శిష్యులను కలుసుకున్నప్పుడు వారు భయముతో విస్ఫోటనము చెంది అలాగే నిశ్చేష్టులుగా నిలబడి చూడటం మనం చూడవచ్చు. ఒకవేళ సముద్రం మీద 3వ జామున నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చూసిన వారందరూ అప్పుడు కూడా భయపడ్డారు. దేవుని వాక్యంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆయన శక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనలో భయము రావటం అది సహజసిద్ధమే. కానీ దేవుడు మన పక్షాన, మన ప్రక్కనే ఉండటం వలన భయము, ఆయనే ఆ భయాన్ని మనలో నుండి తొలగించడానికి, సమాధానాన్ని తీసుకురావటానికి అవకాశం ఉంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రై ఫర్ రెన్యువల్. పునరుద్ధరణ కొరకు దుఃఖము. కేక వేయాలి. ఆ కేక ఎలాంటిది అంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఈ వచనంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన చరిత్ర గురించి మాట్లాడలేదు, కానీ సంవత్సరములు జరుగుచుండగా మరలా నీ కార్యాన్ని నూతన పరచుము, నా జీవితాన్ని మరలా రెన్యువ్ చేయి అని కేకలు వేస్తున్న హబక్కూకు జీవితాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. కర్మేలు పర్వతం మీద దేవుని పక్షంగా నిలబడిన ఏలియా అగ్నిని తీసుకురావటం ఎంత ప్రాముఖ్యమైందో, మన జీవితంలో కూడా మనం కూడా దేవుని పట్ల అలాంటి అద్భుత కార్యాలు జరుగునట్లుగా మనల్ని మనం ప్రభువుకి సిద్ధపరచుకోవాలి. చివరగా కంపాషన్ ఇన్ జడ్జిమెంట్. తీర్పులో కూడా వాత్సల్యము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కోపము ఖచ్చితంగా వస్తుంది, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కోపము, న్యాయము కనిపిస్తూ ఉంది, అందులో వాత్సల్యము కనిపిస్తూ ఉంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుడు మన పట్ల నూతన కార్యాన్ని జరిగించడానికి మనల్ని మనం ప్రభువుకి సిద్ధం చేసుకోవాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మా జీవితాల్లో కార్యాన్ని నూతనపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.